టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొక వైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొక వైపు అభిమానులను ఖుషి చేయటానికి తాను సంతకం చేసిన సినిమాలను వరుసగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. జూలై 24వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. ఇక విడుదలకు హరిహర వీరమల్లు మొదటి భాగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రెండవ భాగానికి సంబంధించిన మరొక అప్డేట్ అభిమానుల్లో పూర్తి ఎక్సైట్మెంట్ ని కలిగిస్తోందని చెప్పవచ్చు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు 2 సినిమాలో రామ్ చరణ్ కీ రోల్ పోషించనున్నట్టు సమాచారం. అంతేకాదు, రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకమని, కథను కీలక మలుపు తిప్పుతుందని, సినిమా స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్లేలా ఉంటుందని ఒక గాసిప్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇకపోతే అసలే మామూలుగా బాబాయ్ అబ్బాయి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే చోట కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో, అందులోనూ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారని తెలియటంతో ఇక పార్ట్ 2 ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు విడుదల చేస్తారు అని అభిమానులు చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా ఆ తర్వాత జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏఎం రత్నం భారీ బడ్జెట్తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు సత్యరాజ్, నర్గీస్, ఫక్రీ, సునీల్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్లో సత్యరాజ్ కనిపించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మురుగన్ మానాడు సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు ధీటుగా సత్యరాజ్ కౌంటర్ వేయటంతో మరి అలాంటి వాడికి సినిమాలో అవకాశం ఇచ్చారు. అతడు విశ్వాసం చూపించుకోలేకపోయాడు. వెంటనే అతడి సన్నివేశాలు డిలీట్ చేసి సినిమా రిలీజ్ చేయండి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.